Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 సురేష్ గారు ఇప్పుడు ఇరాన్‌లో ఈ F-15 ఇన్సిడెంట్ చూసాం మనం. F-15 ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు రెస్క్యూ చేయడానికి ఆపరేషన్ చాలా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా మనం చూసాం. అయితే ఇరాన్ చెప్తుంది ఏంటంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ పేరు మీద ఈ ముసుగులో యురేనియం కొట్టేయాలని యూఎస్ కుట్ర చేసింది అనేది ఇరాన్ వాళ్ళు చెప్తుంది. దీన్నేమంటారు మీరు? యురేనియం కరెక్ట్. గురించేనా ఈ రెస్క్యూ ఆపరేషన్? అది జరిగిన దానికి మీకు ట్రంప్ ఒక రిపోర్టర్‌ని థ్రెటన్ చేసిన వీడియో మీరు చూసుంటారు. అవును. అవును. మీరెందుకు లొకేషన్ ఇచ్చారో, ఆ లొకేషన్ ఇచ్చిన తర్వాత మా జైల్‌లో పైలట్ ఏపిస్తామని చెప్పాడు. జైల్‌లో ఏపిస్తాను. ఎందుకంటే ఈ పైలట్ అండ్ వెపన్ స్పెషలిస్ట్ పారాషూట్ చేసి దిగిన తర్వాత, ఎజెక్షన్ తర్వాత దిగిన చోట ఈ జరిగిన AN-32 సారీ C-130 హ్మ్. ఎయిర్‌క్రాఫ్ట్ డిస్ట్రాయ్ చేసిన పిక్చర్‌లు అవును. బ్లాక్ హాక్‌తోని హ్మ్. ఇది 200 కిలోమీటర్ డిఫరెన్స్‌లో ఉంది. వీళ్ళిక్కడ దిగారు. 200 కిలోమీటర్ల దూరంలో ఒక పాత రన్‌వే తీసుకొని, ఆ రన్‌వే మీద C-130. C-130 దింపారు 2. బ్లాక్ హాక్ దింపారు. మీరు రెస్క్యూ చేయాలంటే వీళ్ళ దగ్గర ఉండాలి కదా! 5 కిలోమీటర్లో 2 కిలోమీటర్లు C-130 ఎందుకు యూజ్ చేస్తారు? హ్మ్. స్పెషల్ ఫోర్సెస్ అన్నారు. సైనిక రవాణా విమానం అది. స్పెషల్ ఫోర్సెస్‌ని మీరు హెలికాప్టర్‌లో తీసుకెళ్తారు. మీరు ఎప్పుడు ప్లేన్‌లో తీసుకెళ్లరు. ప్లేన్‌లో ఎప్పుడు తీసుకెళ్తారు? రెగ్యులర్ రన్‌వే ఉంది. అన్నీ ఉన్నప్పుడు తీసుకెళ్తారు ప్లేన్‌లో. హ్మ్. సో, ఏం జరిగిందంటే ఈ జియో ట్యాగ్ చేసినప్పుడు ఈ పైలట్ ఎక్కడ దిగాడో అదే జియో ట్యాగ్ వీళ్ళు మీడియా వాళ్ళు యూజ్ చేసి ఇదెక్కడుంది, ఇదెక్కడుంది అని కనుక్కున్నారు. అప్పుడు ఓకే. తెలిసింది ఈ రెండిటికి 230 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అంటే ఒక ఆన్సర్ ఉండొచ్చు. ఈ పైలట్ ఏమో 200 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు ఇక్కడి దాకా. విచ్ ఈస్ అబద్ధం. ఆ! నిన్న అమెరికన్ ఛానెల్స్ కొంతమంది చెప్పారు. సూపర్ హ్యూమన్ ఉండాలాయన. ఆ! నెలలు పడుతుందట వెపన్ స్పెషలిస్ట్ 200 కిలోమీటర్లు అది కూడా చుక్క నీళ్ళు లేకుండా హ్మ్. ఈ ఎండలో ఎవరు తెలియకుండా 200 కిలోమీటర్లు డెజర్ట్‌లో. నడుచుకుంటూ వచ్చాడా? లేదు. హ్మ్. అది సెపరేట్ ఆపరేషన్ ఉండే. హ్మ్. ఎందుకంటే ఇది జరిగింది ఇస్ఫహాన్ దగ్గర. ఓకే. ఓకే. హ్మ్. ఇస్ఫహాన్‌లోనే వీళ్ళ ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది. ఓకే. పవర్ ప్లాంట్ ఉందా? పవర్ ప్లాంట్ లాగా తయారు చేశారు వాళ్ళు. కానీ పవర్ ప్లాంట్ కాదది. హ్మ్. ఇట్స్ ఎ న్యూక్లియర్ ఫెసిలిటీ. హ్మ్. రిసర్చ్ ఫెసిలిటీ. అక్కడే యురేనియం ప్యూరిఫికేషన్ నడుస్తుంది. వీళ్ళ 3, 4 చోట్లున్నాయి ఇరాన్‌లో. ఒకటి తెహరాన్‌లోనే ఉంది. హ్మ్. యూనివర్సిటీలో ఉంది. దాన్ని నిన్న కొట్టారు వాళ్ళు. అది కాకుండా ఫొడ్రో అని ప్లేస్ ఉంది. ఆహ్, ఇస్ఫహాన్ ఉంది. అవును. ఇట్లాంటి 3, 4 చోట్లున్నాయి వీళ్ళ దగ్గర. ఈ హ్మ్. న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అవును. కానీ దాన్ని వీళ్ళు అక్కడ ఏదో ఒక ఆపరేషన్ చేశారు వీళ్ళు. బహుశా ఏముంటుందంటే ఆ యురేనియం అక్కడుంది. దాన్ని క్యాప్చర్ చేసి తీసుకెళ్దామని చెప్పి చేసిన ఆపరేషన్ హస్ గాన్ రాంగ్. దాంట్లో డౌట్ లేదు. కానీ దాని గురించి ట్రంప్ మాట్లాడలేదు. హ్మ్. బెస్ట్ పార్ట్ ఇవాళ దాకా ఈవెన్ సెంట్రల్ కమాండ్ దీని గురించి మాట్లాడలేదు. యూఎస్ సెంట్రల్ కమాండ్ యుద్ధం నడిపిస్తున్నారు. సెంట్‌కామ్ అంటాం. వాళ్ళు కూడా దీని గురించి దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఏం జరిగింది? ఎందుకు మీరు మీ ఎయిర్‌క్రాఫ్ట్ డిస్ట్రాయ్ చేశారు? సరే ఇరాన్ చేతిలో పడకూడదు. కరెక్ట్. అప్రిషియేట్. వాళ్ళు దాన్ని రివర్స్ ఇంజినీరింగ్ చేసి వాళ్ళు కూడా తయారు చేస్తారు C-130 రేపు. హ్మ్. లేకుంటే రష్యాకి అమ్మేసుకుంటారు. రష్యా మొత్తం ఇప్పేసి చూస్తారు C-130లో ఏముందనేది. హ్మ్. బ్లాక్ హాక్ ఎందుకు డిస్ట్రాయ్ చేశారు? హెలికాప్టర్ కదా! అది మీరు తీసుకెళ్ళిపోవచ్చు కదా! అక్కడ వీళ్ళే డిస్ట్రాయ్ చేశారు వీళ్ళది. హ్మ్. అవును. అదే అంటున్నారు వీళ్ళు. కానీ బ్లాక్ హాక్ డిస్ట్రాయ్ చేయక్కర్లేదు. ఇట్స్ ఎ హెలికాప్టర్. యూ కుడ్ హావ్ టేకెన్ ఏదో జరిగిందక్కడ. హ్మ్. వీళ్ళ వైపు నుంచి ఫైరింగో, ఇరాన్ వైపు నుంచి ఫైరింగో, ఏదో మిస్‌కమ్యూనికేషనో ఏదో మెస్సప్ అయిపోయిందక్కడ. కానీ వీళ్ళు దీంతో లింక్ చేశారు రెస్క్యూతోని. అందరి అటెన్షన్ డైవర్ట్ అయిపోయింది. ఓహ్! వెపన్ స్పెషలిస్ట్ సెకండ్ మనిషి కూడా దొరికాడు వి గాట్ హిమ్ అని చెప్పి ట్రంప్ పెద్ద మెసేజ్ పెట్టిండు. హ్మ్. ట్రూత్ సోషల్‌లో. కానీ ఇదేమైందని ఎవరు మాట్లాడలేదు. ఇది ఇట్లా అయింది. మేము ఫైర్ చేసేసాం. మేము డిస్ట్రాయ్ చేసేసాం. వై డిడ్ యూ టేక్ ఎ C-130? అది ప్రశ్న. వెన్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అదేదో టాక్టికల్ హైజాకింగ్ అంటే ఇప్పుడు ఎంటబేలో ఎప్పుడో ఇండియా మీద ఉన్నప్పుడు జరిగిన హైజాకింగ్ లాంటి హ్మ్. రెగ్యులర్ రన్‌వేల మీద దింపొచ్చు ఒక C-130ని. తీసుకొచ్చి పాతగా ఓల్డ్ రన్‌వే అది కూడా మొత్తం ఇసుక ఉంది. మట్టిలాగా ఉంది. దాంట్లో దింపితే న్యాచురల్లీ వీల్స్ కింద వెళ్ళిపోతుంది. అవును. అదే జరిగింది. సో, ఇట్ ఈస్ ఏదో జరిగింది. ఐ థింక్ ఇట్స్ ఎ మేజర్ డిజాస్టర్. కానీ అమెరికా దాని గురించి ఎక్కువ మాట్లాడరు. వాళ్ళకి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. సక్సెస్ గురించే మాట్లాడతారు. ఇప్పుడు ఎయిర్ స్పేస్ మొత్తం మా కంట్రోల్ ఉంది ఇరాన్‌ది అని చెబుతున్నారు. నిజమా? కరెక్టే. అంటే హ్మ్. వాళ్ళ దగ్గర ఏం లేదు అని చెప్తున్నారు. కానీ మొన్న ఈ F-15Eని కొట్టినప్పుడు హ్మ్. అంటే ఇరాన్ దగ్గర ఏదో ఒక బేసిక్ ట్రాకర్ ఉంది. ఏదో ఒక రాడార్ పనిచేస్తుంది. ఎట్లా అంటే ఇది చైనా నుంచి తీసుకున్నారో, ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలియదు. హ్మ్. రాడార్ పనిచేస్తుంది. అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది ఒక ఎయిర్‌క్రాఫ్ట్ వస్తుంది ఇటువైపు అని తెలిసిపోయింది.
దాంతోపాటు వాళ్ళ దగ్గర షోల్డర్ ఫైర్డ్ మిసైల్ ఒకటి ఉండే, షోల్డర్ ఫైరింగ్ మిసైల్. హ్మ్. అది యూఎస్ వాళ్ళు స్టింగర్ అంటారు దాన్ని. మిగతా వర్షన్స్ చాలా ఉన్నాయి. మన దేశంలో కూడా ఉంది. మన దగ్గర కూడా ఉంది. దాన్ని హీట్ సీకింగ్ మిసైల్. సో మీరు కొట్టేస్తే అది ఏది హీట్ సీకింగ్ ఉంటుందో దాని వెంట పోతుంది హీట్ ఎక్కడుందని. హ్మ్. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌లో హీట్ ఉంటుంది. దాని వెంట పడిపోతది. ఓకే. సో ఇది 2 వీళ్ళ దగ్గర ఉండే. ట్రంప్ చెప్పింది కరెక్టే. మా దగ్గర మొత్తం ఎయిర్ సుపీరియారిటీ ఉందంటే కరెక్ట్. కానీ ఇరాన్ దగ్గర అక్కడక్కడ వాళ్ళ దగ్గర కావాల్సిన ఎక్విప్‌మెంట్ ఉంది. అయితే చైనా వాడు క్లౌడ్ సర్వీసెస్ ఇస్తున్నాడు. డైరెక్ట్ శాటిలైట్ అది ఇమేజెస్ మీకు తోటి. చెప్పాను చూడండి. అది ఆల్రెడీ ఆ! ఇయ్యొచ్చు. అది హ్మ్. ఎవరు తెలియకుండా ఇయ్యొచ్చు. ఇరానియన్స్ ఆర్ వెరీ గుడ్ అట్ హ్యాకింగ్. హ్మ్. చాలామంది మనం అనుకుంటే అగైన్ ఇరానియన్స్ ఏమో బ్యాక్వర్డ్ కాదు. మొన్న ఎఫ్‌బీఐ డైరెక్టర్ అవును. కాష్ పటేల్ ఈమెయిల్స్. జీమెయిల్ అకౌంట్ హ్యాక్ చేసి ఆ! ఆయన అక్కడ డాన్స్ చేస్తున్న వీడియో కూడా పెట్టారు ఆళ్ళు. అవును. ఆయన ఒక ప్రైవేట్ వీడియో ఉండే. అది కూడా వాళ్ళు లీక్ చేశారు. చాలా మంది చేశారంట హ్యాక్. సో అట్లాంటి కేపబిలిటీ ఇరాన్ దగ్గర ఉంది. హ్మ్. లేదని కాదు. వాళ్ళు నేను చెప్పాను చూడండి ఎడ్యుకేషన్ వైస్ ఇరాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ మెడికల్ ఎడ్యుకేషన్ గానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ గానీ. సో వాళ్ళ ఐక్యూలో దే ఆర్ 5థ్ ఇన్ ద వరల్డ్. మనం 34 స్థానాల్లో ఉన్నాం. హుహు. వి ఆర్ ద 34th ప్లేస్. ఇరాన్ ఈజ్ ద 5th ప్లేస్ ఇన్ ఐక్యూ. సో వాళ్ళ చెప్పిన కెపాసిటీ ఉంది. కానీ మీరు మంచితనానికి వాడుకుంటే మంచిది. అంతే. అంతే. మీరు అటమ్ బాంబ్ తయారు చేయాలంటే ఇంకొకటి ఉంటుంది. దిస్ అవును. ఈజ్ వాట్ యూ హావ్ టు డిసైడ్ బిట్వీన్ దీస్ 2. ఓకే. హిట్లర్ వాస్ గ్రేట్. హీ వాంటెడ్ టు ఎక్స్‌పాండ్ జర్మనీ. హీ వాంటెడ్ టు మేక్ జర్మనీ ఇంజినీరింగ్ జైంట్. చేశాడు కూడా ఆయన. ఇవాళ ఉన్న మర్సిడీస్ గానీ, అన్నీ మిగతా చేశారు. టెక్నాలజీస్ చూస్తే ఇట్స్ ఆల్ ఎ ఇన్వెన్షన్స్ జర్మన్ ఇంజినీరింగ్ అంటాం. ఇన్వెన్షన్స్ చాలా ఆ! జర్మనీ వాళ్ళు. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆయన బుర్ర ఇంకో ప్లేస్‌లో ఉండే. హ్మ్. అది ఎట్లనో జ్యూస్‌ని చంపాలి. జ్యూస్ షుడ్ బి ఎక్స్‌టర్మినేటెడ్. అదొక సో ఎంటైర్‌లీ నెగెటివ్ ఇమేజ్ వచ్చేస్తుంది హిట్లర్‌కి. హ్మ్. అదే ఇది కూడా అంతే. ఇరానియన్ రెజీమ్ ఒకటి అనుకుంటారు. కానీ వాళ్ళకున్న ఇమేజ్ 79 నుంచి ఉన్న ఇమేజ్ ఇది. ఇది కూడా బహుశా ఈ రెజ్యూమ్ కూడా పడిపోతుంది. కానీ అక్కడ ఉన్న ముల్లాలు గానీ, రెవల్యూషనరీ గార్డ్స్‌ని మీరు 1,60,000 మందిని ఒకటేసారి కస్టడీలో తీసుకోలేరు. అవును. దానికొక స్ట్రాటజీ ఉండాలి. ఏం చేస్తారు? వాళ్ళకి సేఫ్ ప్యాసేజ్ ఇస్తారా? ఎందుకంటే అటుపక్కన ఇరాక్‌లో మొదలైన యుద్ధం ఇప్పుడు. అక్కడున్న షియాలు మొదలుపెట్టారు. యూఎస్ బేసెస్ ఆక్రమించడం మొదలుపెట్టారు ఆళ్ళు. ముస్లిం బ్రదర్‌హుడ్ మళ్ళీ. అందరు దిగుతారు. హ్మ్. సో ఇరాన్ ఆల్సో విల్ బికమ్ సంథింగ్ వెరీ సిమిలర్. మీరు లిబియాలో ఎప్పుడు నడుస్తుంది? లిబియాలో గవర్నమెంట్ ఉన్నారంటే ఉన్నారు. ఇరాక్‌లో ఎలక్షన్ జరిగింది. ఇవాళ దాకా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయలేకపోయారు. ఆలోచించండి. అవును. సో అట్లాంటి పరిస్థితిలో ఈవెన్ ఇరాన్ విల్ బికమ్ లైక్ దట్. మెస్అప్ అయిపోతుంది. అది అమెరికా కేపబిలిటీ అది. అమెరికాని మెచ్చుకోవాలి ఆ మాటకి. వాళ్ళు ఎక్కడెళ్లారో ఆ దేశం మొత్తం ధ్వంసం చేసి ఎళ్లారు వాళ్ళు అక్కడి నుంచి. అవును. వాళ్ళ ఉన్న సిస్టమ్ కూడా పోతుంది కంప్లీట్‌గా. ఇరాక్‌లో చూపించారు, సిరియాలో చూపించారు, లిబియాలో చూపించారు, ఆఫ్ఘనిస్తాన్‌లో చూపించారు. ఇప్పుడు ఇరాన్‌లో కూడా అదే జరగబోతుంది. దే అవును. విల్ మేక్ ఎ మెస్ ఔట్ ఆఫ్ ఇట్ అన్నమాట.